తెల్లని నేత చీర, చేతికి నూలు సంచి, అంతా ముక్కుసిటి వ్యవహారం. అహం దగ్గరికి రాని వ్యక్తిత్వం. 3.5 దశాబ్దాల కమ్యూనిస్టు కంచుకోటను బద్దలుగొట్టిన వీరవనిత. పోరాడితే పోయేదేమీ లేదనే ధీరత్వం. ప్రజా సంక్షేమం తప్ప మరేదీ పట్టని రాజకీయవేత్త. అందుకే బెంగాలీల గుండెల్లో ఆమె దీది. ఆమె తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బంపర్ మెజారిటీతో రెండోసారి బెంగాల్ పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో విజయంపై అందరికంటే ఎక్కువ ధీమాగా కనిపించిన వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. గడిచిన 3 నెలల్లో ఫేస్బుక్లో అత్యంత ఎక్కువ చర్చ జరిగిన రాజకీయ నేత కూడా ఆమె. ఫైర్ బ్రాండ్గా ఖ్యాతిగాంచిన మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏనాడు కోల్కతాలోని పార్టీ ఆఫీస్కు రాలేదంటే ఆశ్చర్యమనిపిస్తుంది. వాస్తవానికి తృణమూల్ కాంగ్రెస్ మమతకు ఓ పార్టీ కాదు, జీవితమని చెప్పాలి. టీఎంసీని ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చిన నాయకురాలామే. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిగా మమతా బెనర్జీ జీవితం ఓ తెరిచిన పుస్తకం. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి 1997లో టీఎంసీని స్థాపించారు. అయితే 2006 ఎన్నికల్లో బెంగాల్లో ఆ పార్టీ కేవలం 10% సీట్లు మాత్రమే సాధించడంతో మమత రాజకీయంగా తప్పటడుగు వేశారన్నారు రాజకీయ పండితులు. అయితే స్వతంత్ర ప్రయత్నం విఫలం కాగానే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన చాలా మంది నేతల్లా దీదీ తిరిగి సొంత గూటికి చేరలేదు. బెంగాల్ పేదల కష్టాలను పంచుకుని వారిలో విశ్వాసం నింపారు. రైతు ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించారు. తన చరిష్మాతో తృణమూల్ కాంగ్రెస్ ను బెంగాల్ రాజకీయ యవనికపై తారాస్థాయికి చేర్చారు. ఆ దూకుడుతోనే 2011 ఎన్నికల్లో కమ్యూనిస్టుల పీఠాన్ని కదిలించారు. కలకత్తాలో 1955లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మమతా బెనర్జీ కాంగ్రెస్తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1984లో సీనియర్ కమ్యూనిస్టు నాయకుణ్ణి ఓడించి దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఎంపీగా అప్పట్లో రికార్డుకెక్కారు. చిన్న వయసులోనే ఎంపీగా జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన దీదీ బెంగాల్లో తన స్థానాన్ని స్థిరపరచుకోవడం పైన అంతే దృష్టి పెట్టారు. 1989 ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయిన 1991లో పివి నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి చేపట్టగలిగారు. తర్వాత దక్షిణ కోల్కతా నుంచి తిరిగి విజయం సాధించారు. కేంద్రంలో రైల్వే శాఖ మంత్రిగా 2 సార్లు పనిచేశారు మమతా బెనర్జీ. దేశంలో రైల్వే శాఖను నిర్వర్తించిన తొలి మహిళ దీదీనే. మంత్రిగా రైల్వేల అభివృద్ధికి మమత చేసిన కృషి సాటిలేనిది. కేంద్రంలో బొగ్గు శాఖ మంత్రిగా, హెచ్ఆర్డీ సహాయ మంత్రిగా, మహిళా శిశు సంక్షేమం, క్రీడల మంత్రిగాను మమత విధులు నిర్వర్తించారు. ఇన్నిసార్లు కేంద్ర మంత్రి అయినా అవినీతి మకిలి అంటని నిజమైన గాంధేయవాదిగా ఖ్యాతి గడించారు మమత. అందుకే 2012లో టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. అంతేకాదు దేశంలో అత్యంత నిజాయితీ కలిగిన రాజకీయవేత్తగాను గుర్తింపు పొందారు దీదీ మమతా బెనర్జీ.